హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ వీడియో అయితే జనవరి ఫస్ట్ తీసినదండి. అందుకనేసి ఈరోజు నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను, ఎంత మంచిగా ఎంజాయ్ చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో బాగా చేసుకున్నారా? చేసుకున్నారో లేదో, బాగా ఎంజాయ్ చేశారో లేదో అనేది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము అనుకునే వాళ్ళము ఫస్టే మంచి హ్యాపీగా ఏడ్చకుండా బాగా చదువుకుంటూ ఉంటే ఈ ఇయర్ అంతా మంచిగా చదువుకుంటాము, మంచిగా హ్యాపీగా ఉంటాము అనేసి మేము అనుకునే వాళ్ళము. అందుకనేసి 31 డిసెంబర్ 31 ఉంటుంది కదా! ఇంక ఆ నైటే అనుకుంటాము. మా పేరెంట్స్‌కి కూడా చెప్పేవాళ్ళము. రేపు ఏం చేసినా కూడా మమ్మల్ని కొట్టకూడదు. ఎందుకంటే మీరు కొట్టినారంటే ఇంక ఆ ఇయర్ అంతా కొడతానే ఉంటారు అనేసి చెప్పేవాళ్ళము. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదండి. ఎందుకంటే మంచి, చెడు 2 ఆనుకొనే ఉంటాయి కదా! అలాగే మనం మనుషులం కాబట్టి కష్ట సుఖాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటినన్నిటిని తట్టుకొని నిలబడడమే మనం ముఖ్య లక్షణము. అంతే గదా! కష్టం ఉన్న చోటనే సుఖం కూడా ఉంటుంది. మా జేజీ చిన్నప్పుడు అంటూ ఉండేది. ఎంత కష్టపడితే అంత సుఖపడతారు అనేది. అదైతే నిజమేనండి. అందుకనేసి ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! మనం ఎంత కష్టపడినా డబ్బులు నిలవడం లేదు. మనకెంత కష్టపడినా కూడా మంచి రోజులు రావడం లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు నేను చెప్పే విషయం ఒకటేనండి. ఎంత కష్టపడినా రావడం లేదు అంటే, మనం ఏదో ఒక జన్మలో ఏదో తప్పు జేసింటాము. సో, అందుకనేసి హ్మ్, కష్టపడే లక్షణం మనుషులుగా మనకుంది కాబట్టి, ఏ మనం అనుకుంటూ ఉంటాం. చూడుబా వాళ్ళు ఏం పని చేయకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళేమో ఎంత హ్యాపీగా ఉండారో, మనం ఎంత కష్టపడినా గూడా మనమేంది బయటలో ఉండామని సాటి మనిషిగా మనం అనుకుంటూ ఉంటాము. కష్టపడాలి, ప్రతిఫలం ఆ తర్వాత దేవుడి దయ అండి. అలా అని అంటే చెప్తుంటారు గదా! పెద్దలు ఆహ్, హ్మ్. తగిలిన రాయికి దెబ్బలెక్కువ అన్నట్టు. ప్రతిదీ ఏదైనా ఒక శిల్పమైనా కూడా ఎన్నో దెబ్బలు ఆహ్, శిల్పాన్ని చెక్కేటప్పుడు ఎన్నో దెబ్బలను తగిలించుకొని ఆ తర్వాతనే ఒక శిల్పంగా మారుతుంది కదా! అలానే జీవితమండి. ఎన్ని కష్టాలొచ్చినా కూడా మనకంటూ ఒక లైఫ్ అనేది దేవుడిస్తాడు. దేవుడి మీదనే భారం వేసి చాలామంది కష్టపడి ఇంకా శక్తి లేకపోయేది. చాలామంది ఎంత కష్టపడినా ఇంతే కదా! అనేసి ఇంకా పాపం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అయితే చేయకూడదండి. ఎందుకంటే కష్టం వెనుక కష్టాలు ఎన్నిచ్చినా కూడా మనం దేవుడు గూడా పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనేసి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో మంచితనానికి కాలమైతే లేదు. అదేమో కరెక్టే. మంచి వాళ్ళకే ఇప్పుడు టైము అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు పాపపుణ్యాలనేటివి దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉండొచ్చును. వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా వాళ్ళ పాపపుణ్యాలు దేవుడేమి వదిలిపెట్టడు కదా! సో, అందుకనేసి మంచితనం ఎక్కడికి పోదు. ఎన్ని, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని మనకు కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడితే లాస్ట్‌కి ధర్మమే గెలుస్తుంది. సో, అందుకనేసి ఎవరు నిరుత్సాహపడకుండా లాస్ట్ ఇయర్ మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వచ్చింటారు కదా! ఈ ఇయర్ అన్నా అందరికి మంచిగా ఉండాలని అందరి జీవితాలు మంచిగా ఉండాలని, మీరు ఏమన్నా కోరికలు కోరుకుంటే లాస్ట్ ఇయర్ తీరకపోయి ఉంటే, అవి ఈ ఇయర్‌లో అయినా మంచిగా తీరి సంతోషంగా ఉండాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా తర్వాత సృష్టికి మూలం దేవుడు కదా! అందుకనేసి మనం మనము దేవుడు బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. అందుకనేసి ఫస్ట్ డే అనే కాదు దేవుడంటేనే ఒక నమ్మకం కదా! అందుకనేసి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుందామనేసి టెంపుల్‌కైతే వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత దేవుడి తర్వాత దేవుళ్ళైన పేరెంట్స్ అండి. మనకు జన్మనిచ్చినది పేరెంట్స్ కదా! ఎందుకంటే మనం ఈ రోజు ఈ స్థాయిలో నీడ పట్టున సుఖంగా ఉండాము అంటే దానికి కారణము పేరెంట్స్ కదా! అందుకనేసి వాళ్ళు పెట్టిన భిక్షనే మనం లీడ్ చేస్తున్న లైఫ్ అండి. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా కూడా
వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులు ఏం కారు కదా! వాళ్ళు జీవితాలలో ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, మన పడిన కష్టం మన పిల్లలు పడకూడదు కదా! అని కోరికలు గూడా చంపుకొని చాలా మటుకు కొందరు పేరెంట్స్ అయితే తిండి గూడా ఒక పూట తింటే ఒక పూట తినలేని దీన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అనుకోని మంచిగా మ ఒకరింటికి పోయినా కూడా వాళ్ళక్కడ ఎటువంటి కష్టాలు పడకుండా ఉండడానికి ఎంత కట్నమైనా ఇచ్చి మనకు ఒక లైఫ్ మంచిగా ఉండాలి అనేసి వెళ్ళిన చోటు గూడా వాళ్ళు మంచి ఆస్తిపరులయ్యుండాలి. మంచి మనుషులయ్యుండాలి. అండ్ ఉద్యోగస్తులయ్యుండాలి. అంటే బిజినెస్ అయ్యుండాలి. వాళ్ళకు ఎటువంటి కష్టం రాకూడదు. అట్లా ఎన్నో రకరకాలుగా ఆలోచించేసి కట్నం ఎక్కువ అయినా కూడా వాళ్ళకి శక్తికి మించి అయినా కూడా చేసిన పేరెంట్స్ కూడా చాలా మందే ఉండారు. సో, అందుకనేసి ఈరోజు మనం హ్యాపీగా ఉండాము అంటే దానికి కారణం తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనేసి నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే నా చిన్ననాటి హ్మ్. మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నాకు ఊర్లోకి ఎంటర్ అయినాంచి ఈ ఏరు కనిపిస్తే చాలా మెమోరీస్ ఉన్నాయి. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఎనుమలకి వెళ్ళేసి అక్కడ ఎనుములకు పై గడిగేసి మేము గూడా బాగా ఈదలాడేసి ఇంటికొచ్చేవాళ్ళము. ఇంకొక సైడ్ వచ్చేసి చాకలోళ్ళు బట్టలన్నీ ఉతికేసి అలా ఆరవేస్తూ ఉంటారు. అప్పుడు మా చిన్నప్పుడు డ్రెస్సులు గాని, ఏదైనా కానీ ఇలా చూసుకొని ఈ డ్రెస్ బాగుంది, ఆ డ్రెస్ బాగుంది అనుకునేవాళ్ళము. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఇది సంక్రాంతి టైం కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఈ టైంలో రాసులుగా కలాలలో ఒడ్లు అయితే కళకళలాడుతూ ఉంటాయి. సిరిధాన్యాలతో ఇండ్లులైతే మంచిగా ఉంటాయండి. మా ఊర్లో గూడా అదే సందడి ఉండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి కలాలలో కూడా రాసులు కుప్పలుగా ఒడ్లనేటి కుప్పలుగా ఉండి చాలా బాగా అనిపిచ్చింది. మనుషులు ఇండ్లల్లోనే లేరండి. అందరూ కలాలలో ఉన్నారు. చాలా బాగా పని చేసుకుంటూ, చాలా బాగా మాట్లాడుకుంటూ, బాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. జీవితం అంటే ఇదిరా అనిపిస్తుందండి. నాకు ఎప్పటికైనా కూడా ఒక ఎకరా పొలం తీసుకొని నా సొంతంగా నేను మంచిగా వ్యవసాయం చేసుకొని బతకాలనేది నా ఆశ అండి. చాలా బాగుంటుంది. వ్యవసాయం అనేది చీప్‌గా చూస్తారు చాలామంది. ఇది ఎందుకంటున్నానంటే ఎగ్జాక్ట్‌గా ఇదే టైంలో అంటే సంక్రాంతి టైంలో ఒక షాట్ అయితే పెట్టాను నేను. ఎనిమల దగ్గర పేడకాలు తీస్తా ఒకటి షాట్ అయితే పెట్టాను. మా ఇంటికి దగ్గరలో ఉండే అక్కయితే ఇలాంటి షాట్లు పెట్టాకు అనేసి అనింది. నాకు అర్థం కాలేదు. ఎందుకు పెట్టకూడదు? అది చేసే పనే గదా! అదేం తప్పు పని పేడకాలేసేది ఏం తప్పు పనైతే ఏం కాదు కదా! మనము ఒక పొజిషన్‌లో ఉన్నాక మనం యాడ్నించొచ్చినామో అవి మర్చిపోకూడదండి. ఎందుకంటే పేడకాలు ఎత్తడము, పేడ లక్ష్మీదేవితో సమానము. ఒక దేవత మనం ఎత్తితే తప్పేముంది? నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళే కావచ్చు. దానికి కారణం ఎవరు? మీ పేరెంట్సే కదా! మీ పేరెంట్సే గదా! వాళ్ళు ఆ స్థాయి నుంచి పని జేసి మీకు కట్నాలిచ్చి ఒకరి ఇండ్లకు పంపించినారు అంటే, అది వాళ్ళు. మీకు అలవాటు లేని పనులు, మా పిల్లలు ఈ పనులు చేయగూడదు అనేసి మీకు తెలియకపోవచ్చు. మేము హ్మ్. వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్‌తో మేము స్కూల్‌లోకి వెళ్ళినా కూడా వాళ్ళు పడే కష్టాలు దగ్గర నుంచి చూస్తూ వాళ్ళకు గూడా హెల్ప్ చేసాము. ప్రతి ఒక్క పని మాకు వస్తాదండి. మేము పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కాబట్టి ప్రతి ఒక్క పని చేసుకుంటాం. మాకేం నామోషి ఏమి కాదు. నేను ఒక ఫార్మర్ కూతుర్ని కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. వ్యవసాయం అనేది ఏం చీప్ అయితే కాదు. మీరు నీడ పట్టున కూర్చొని 3 పూట్ల వేళ్ళు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది ఎవరి కారణము? వ్యవసాయదారులు. వాళ్ళు కష్టపడి పొలాలలో రాత్రనక, పగులనక, ఎండనక, గాలి అనక, ఫ్యామిలీస్ అనక ఎంతో కష్టపడితే అలాంటి స్థాయికి ఎంతో కష్టపడి చేస్తూ ఉంటే వాళ్ళని అది చీప్‌గా చూసే రోజులు వచ్చాయి. అంతే గదా! వ్యవసాయం అనేది మన లైఫ్ అండి. వ్యవసాయం లేకపోతే మనం ఉండము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడైతే నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకనో షేర్ చేయాలనిపిచ్చింది. కష్టపడడం తప్పు కాదు కదండీ! మనకెంత ఆస్తి ఉన్నా గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకరి నుంచి వచ్చిన ఆస్తి అది మనది కాదు. నా ఉద్దేశ్యం అయితే కొందరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా! మనం ఎంత ఆస్తి ఉన్నా కూడా అది మనం సంపాదించినది కాదు. మనది కాని దాని మీద మనము ఆశలు పెట్టుకోవద్దు అనేదే నేననుకుంటాను. ఎందుకంటే ముందు నాకు కూడా ఏమి తెలుసుకునేదాన్ని కాదు. నాకంతా కొత్తనే కదా! అత్తగారింటికొచ్చిన తర్వాత కూడా. నేను ఏమీ నేర్చుకోలేదండి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి అన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే మనుషుల తత్వాలు, మనుషులు ఎలాంటి వారు అవన్నీ కూడా నాకు లైఫ్‌లో 2023, 24లు చాలానే నేర్పించాయండి. ఎందుకంటే
మా మంచిగా ఉంటే మనది అంటారు. ఏమొకరో తేడా వచ్చిందంటే నీదెక్కడుంది, నీదేం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. మనుషుల తత్వమే అది. సో, అందుకనేసి మనం కష్టపడిన ఆస్తి మనం కష్టపడినదే మనది అనుకోవాలి. కదా! అంతే గదా! సో, అందుకనేసి అప్పటినుంచి నేను చిన్నప్పటి నుంచి అత్తగారింటికొచ్చినప్పటి నుంచి వీళ్ళు బయటికి అందుకు పంపించేవాళ్ళు కాదు. నాకంత తెలియదు కూడా. ఏం పని చేసేవాళ్ళం కాదు, ఏం కాదు. కాకపోతే నాకు పని చేయడం అలవాటు, ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే లేని స్థితి నుంచి వచ్చినా కాబట్టి, నాకు ఇంటి దగ్గర పనులు చేయడం కూడా అలవాటు కాబట్టి, నాకు అస్సలకు ఓ ఖాళీగా ఉండడం ఇష్టం ఉండేది కాదు. కాకపోతే ఇంకేం చేద్దాము, ఒకరింటికొచ్చినాక వాళ్ళు చెప్పిన మాట వినాలి కాబట్టి, నేనంత అనుకోకుండా ఉండేదాన్ని. ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లను, ఒక మగపిల్లాడు కాబట్టి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నాకు మ్యారేజ్ చేశారు. సో, అందుకనేసి పెద్దగా చదువు కూడా ఏం లేదు కాబట్టి ఏదైనా జాబ్ అయినా కూడా వీళ్ళు జాబ్‌కు ఏం పంపించేవాళ్ళు కాదు. నాకేమో ఒక బిజినెస్ చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక మంచిగా కష్టపడాలి, పిల్లోళ్ళకి మంచిగా ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి. ఇలా చాలా రకాలుగానే ఉండేవి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళకు పొలాలు కూడా లేవు. పొలాలు లేవు, ఏం లేవు. వాళ్ళు చిన్నప్పుడే ఇక్కడ టౌన్‌కొచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా విలేజేనండి. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడే ఇక్కడ టౌన్‌కొచ్చి సెటిల్ అయిపోయారు కాబట్టి వీళ్ళు బిజినెస్ పరంగా బిజినెసెస్ చేస్తూ మంచిగా సంపాదించుకున్నారు. ఎంత సంపాదించినా కూడా మనది కాదు కదా అనే ఫీలింగే వస్తుంది. అది ఎందుకనో ఏమో నాకు కూడా తెలియదు. సో, అందుకనేసి నా 23, 24 గూడా చాలా అంటే చాలా మాకు నేర్పించిందండి. ఎందుకంటే అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేయడము, మన ఉప్పు తిని మనల్నే ఎర్రి వాళ్ళని చేయడము, ఇంకా అలా చాలానే నేర్పించింది ఈ ఇయరు. ఏం కాలేసిన మొత్తం బయటకొచ్చిందంటే ఇంగ పుట్టి 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 సో, చూసారు కదండీ! వ్యవసాయం అంటే రిస్క్ కూడా ఉంటుందని చెప్పాను కదా! ఇంకా పొలంలోని ఇల్లు కాబట్టి అక్కడ పొలంలో కాసేపు ఉండిన తర్వాత ఇంటికైతే వచ్చాము. వచ్చి చూసారు కదా! బాబాయ్ వాళ్ళ ఇంట్లో పామైతే ఉన్నింది. చాలా భయమేసింది. ఇంకా బ్యాక్ టు హోమ్ అండి. ఇప్పుడు మా ఇంటికైతే వచ్చాము. మార్నింగ్ చేసిన దీపారాజన ఇంకా వెలుగుతూనే ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్‌గా హస్బెండ్ టైం అండి. ఇంక ఇప్పుడు కుకింగ్ ఏం చేసుకుంటాంలే అనేసి ఇంక అలా సరదాగా బయటికైతే వెళ్ళాను. మా హస్బెండ్‌తో అలా సరదాగా టైం అయితే స్పెండ్ చేసి ఇంక ఫైనల్‌గా ఇంటికైతే వచ్చామండి. ఈ డే అంతా నాకైతే ఫుల్ బిజీగా చాలా అంటే చాలా మెమరీస్‌ను గుర్తుకు చేసుకుంటూ హ్యాపీగా అయితే విలేజ్లో టైం అయితే స్పెండ్ చేశానండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో, చాలామంది వీడియోస్‌ను చూడకుండా ఉండారండి. ప్లీజ్ అండి చూడండి. బెల్లునైతే ఆన్‌లోనే పెట్టుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకైతే అందుతాయి. చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మా వీడియోస్‌ను ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. మేము ఎన్నో ఆశలతో ఏదో సాధించాలని ఈ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాము. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్లనే మాకు ఇంకా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినట్టు, ఇంకా సపోర్టింగ్‌గా ఉన్నట్టు, అనుకున్న వాళ్ళు మనకు సపోర్ట్‌గా ఉంటే ఎంత దాన్నైనా మనం సాధించగలం కాన్ఫిడెంట్ అయితే మాలో ఉంటుందండి. సో, ఇది అయితే గుర్తుపెట్టుకొని యూట్యూబ్ వీడియోలు చేయడం తప్పేమీ కాదు అని తెలుసుకున్న తర్వాతని యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌కైతే అడుగుపెట్టాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో నాకు చెప్పండి. బాయ్.